హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము కర్ణాటక స్టైల్లో బిసిబెల్లబాత్ చేయబోతున్నాం. వచ్చేయండి. ముందుగా 2 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. 2 గ్లాసులు రైస్ తీసుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో కందిపప్పు 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు తీసుకున్నాక అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు వేయాలి. ఇందులోకి ఈ అన్నం తర్వాత వేసుకున్నాక 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక ఇందులోనే మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. Potato slices, add beetroot slices, okay. Next we have to add carrot pieces, and last but the least we have to add tomato slices. వెజిటబుల్స్ వేసుకున్నాక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. బిసిబెల్లబాత్కి మీ దగ్గర పౌడర్ లేకపోతే ఇంట్లోనే చేసుకోండి. ఫస్ట్ లవంగాలు వేసుకున్నాక ఈ స్టార్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి. వాము ఉంటే వాము వేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకొని ఇలైచీ వేసుకోవాలి. మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు కూడా వేసుకోవాలి పౌడర్లో. షాజీరా కూడా వేసుకోవాలి మనం. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిసేపు ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ పట్టుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకున్నాక మనం క్యాషూ నట్స్ వేసుకోవాలి. కూల్ అయినాక చల్లబడిపోయినాక మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక అందులోనే 1 స్పూన్ కారం వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. Again we have to add 2 glasses of water to get smash. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మీరు ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఆన్ చేసుకోవాలి. Still we have to add. You smash it. అన్నం అంతా అయిపోయిన తర్వాత 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. Okay. 2 స్పూన్స్ గీ వేసుకోవాలి పోపులో. నెయ్యి వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కొన్ని ఆవాలు, మినపప్పు, ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత మనం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత మనం కింది నుంచి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి. Yeah. Okay. Yes. Okay. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. ఇలా పోపుని వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి లైట్గా. తర్వాత కొత్తిమీరను లైట్గా అలా గార్నిష్ చేసుకోవాలి. మొత్తం అయిపోయింది, ఇలా వస్తుంది. మిర్చి 2 వేసుకొని కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి. కావాల్సినంత ఎండుమిర్చి వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి.